అబ్బా ఇదేంది తాగా తాగా అనుకుంటా బాటిల్ ఎత్తిన అంటే దింపుతలే లేదు నాకు ఉంచుతుందా లేదా అరే చిన్నోడా ఏం చూస్తున్నావురా చిన్నోడా ఆడేవాడే నేను శ్రీకాంత్నే నీ నానిగాన్ని నానిగాడ బొంగ నువ్వు ఎర్రి పుష్పంరా ఊరికొస్తే టైంపాస్ కాక నిన్ను గోకిన నీకంటే ముందు ఇద్దరున్నారా నీ టోకెన్ నెంబర్ 3 టోకెన్ నెంబర్ 3 అవ్వా అవ్వా అంటే ఈడుగాక ఇంకిద్దరు రామా ఇది ముగ్గురిని మెయింటైన్ చేస్తాంది నాకైతే ఒక్కడన్నా దిక్కులేడు నీ ముఖాన్ని ఎవ్వడు మెచ్చాడు కానీ పా ఎంత మోసమే దొంగ పోదానా నీ సంగతి చెప్తాగు కన్నానా నీ అవ్వ ఆడేవాడే వాడు రెండోడా నేనెంతో ఇష్టపడ్డా కానీ నన్నే మోసం చేస్తావానే లైఫ్ లో లవ్ చేస్తానా ఏ అమ్మాయిని కూడా నమ్మతే పాప వీడు దీన్ని ఎంతో లవ్ చేసినట్టున్నాడే ఇదే ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసింది ఒక్కరిని పట్టుకొని చస్తేమో దీన్ని తన్నిడిచిపెట్టిండు కానీ ఇటువంటి దాన్ని చంపినా పాపం లేదు స్ఫూర్తి 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 ఓ పొల్లా స్ఫూర్తి ఏ స్ఫూర్తి ఇదేంది లేస్తలేదు ఏమన్నా నీళ్ళుంటే తీసుకురాపో స్ఫూర్తి తెలంగాణ తాగడేమో కానీ ఇంకా కట్టాను అమ్మా ఈ దొంగ పోరాడిన నీళ్ళని తాగేసారు ఇప్పుడు నీళ్ళు దొరకాలి అమ్మ గిడకుండా దేవుడా నీళ్ళు ఉండాలి అమ్మ నీళ్ళు డబ్బా అమ్మ కళ్ళుకున్నా డబ్బు ఉంది కానీ ఈ దొడ్డుకోయే డబ్బు అనేది కాదుగా అయితే ఏంది నేనేమన్నా తాగుతున్నా తాగేది అదే నాయ ఇంతసేపా నీళ్ళు దొరకదానే తిరిగి తిరిగి నా సావే ఏదేమైనా మెటీరియల్ బయటకు వచ్చి ఆనందమే వేరు అయ్యో నా బాటలు నీళ్ళ బాటలు ఏది మీరు వచ్చిందేంది శ్రీకాంత్ ఏడి నువ్వు ఫుల్ తాగి ఆయనకి అన్ని నిజాలు చెప్పినావు గానే నిన్ను ఇవరిదాకా కుక్కను కొట్టినట్టు కొట్టిండు ఇప్పుడే మర్చిపోయినావా దీనికి గుర్తుండే గుణమే ఉంటే అంతని గన్ని తన్నులు ఎందుకు తింటారే నేనేం కావాలని చేయలేదే సరే గాని నీళ్ళు మీరు ఎప్పుడు తాగటానికి నా నీళ్ళు దొరుకుతున్నాయా ఎప్పుడు నేను ముద్దెట్లా కడుక్కోవాలి అంటే మేము కడుక్కునే నీళ్ళ ఏం తాగవుతి ఏమో హ్యాక్ హ్యాక్ అని కక్కబడుతుంది అయినా నీకు మనుషులు అంటే విలువ లేదా అనే ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు కొంచెం అయినా సిగ్గు అనిపిస్తలేదా దానికి సిగ్గెక్కడదే లక్ష్మి ఎవరిని దొరుకుతా అని ఎదవని చేసుడు ఒకటే తెలుసు
ముఖం పెట్టుకొని ఏడతానవే? చేసినంత చేసి ఇంకేడతానవా? నీకు తల్లి లేదని మీ నాన్న నిన్ను ఎంత గౌరవంగా పెంచుకున్నాడే. నువ్వు గిట్లాంటి దాని తెలిస్తే మీ నాన్న తట్టుకుంటాడా అనే? అమ్మా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళినవే? ఏందే మళ్ళా కొత్త నాటకం మొదలు పెట్టినావా? ఇప్పుడు నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా? రమ్య నువ్వు వాగే, మరి ఎందుకే ఇట్లా చేస్తాను? నేను ఏ తప్పు చేయలేదే. మా నాన్న ఒకసారి నా ఎగ్జామ్ ఫీజు పంపించడం లేట్ అయితే నా ఫ్రెండ్ రాజు కట్టిండే, అందుకే అతనితో మాట్లాడాల్సి వచ్చింది. ఇంకోడు షాపింగ్లకు సినిమాలకు దింపినని ఆంతను కూడా మాట్లాడాల్సి వచ్చింది అంటావు కదానే? నోర్మయ్యగా చెప్పినావు కానీ. నువ్వు అవసరానికే మాట్లాడినావు కావచ్చు, కానీ మా శ్రీకాంత్ గారు నీ మీద ప్రాణం పెట్టుకున్నాడే. నువ్వు సిటీలో ఉంటున్నావు, సిటీ వాళ్ళకంటే ఎందులో తక్కువ కావద్దని ఆడ అప్పు చేసి మరి నీకు డబ్బులు పంపించిండే. 6 నెలల మోసం చేయాలనిపించిందే నీకు? ఊకోయే, ఒక అమ్మాయికి ఏది మంచో ఏది చెడో చెప్పేది అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు నువ్వు చిన్నప్పుడే దూరం అయినవు, అందుకే ఇటువంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా అలాంటి పనులు చేయకే. నేను వాళ్ళతోని నా అవసరానికి మాట్లాడునే, కానీ నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. వాడంటే నాకు ప్రాణం. వాడు నేను ఎప్పటికీ మోసం చెయ్య. అది వానికి చెప్పు, మాకు కాదు. అది మా చెప్తుంది కానీ నువ్వు ఇంకా ఓరా ఫస్ట్ అంత వాసన వచ్చి పాడేతుంది. పోతాననే పోతానా, ఉన్న నీళ్ళని నొడగొట్టిర్రు, ఇప్పుడు నీళ్ళు దొరుకుతాయేమో. నేను తనకు తెలియకుండా ఇంకొకరితో మాట్లాడడం తప్పేనే, నన్ను క్షమించండి. చెరువుల నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డాక చేతులతోనే నీళ్లు చెరువులో పోతే చెరువు నిండుతుందా అనే? మేం కాదే క్షమించేది, ఆ శ్రీకాంతే క్షమించాలి. పూర్తి ఒక్కటి గుర్తుపెట్టుకోయే, అబ్బాయి మనసు మోసంతో కాదు ప్రేమతో గెలవాలి. సరే అయిందేదో అయింది, అన్నిటికీ సమాధానం ఆ దేవుడే చెప్తాడు. పా మనం ఇంటికోదాం. నీళ్ళ కోసం లేకపోతే ఏడో దొరుకుతలేవు. అబ్బా ఎరకనే వెండిపోతుంది. అమ్మ గడ నీళ్ళున్నాయి, పోయి కడుక్కుంటా. అవ్వ కడుక్కోటానికి నీళ్ళ కోసం వెతుకుతే తాగటానికే దొరికినాయి. అమ్మ గొంతు ఎటుకపోయినట్టు అయింది. కొన్ని తాగుతా, మీరే నీళ్ళతో కడుక్కుంటా. ఈ నీళ్ళు వస్తాను అంటున్నాడు, ఆడ వచ్చే లోపల జల్దీ కడుక్కోవాలి. కడుక్కోలేదు, అయిపోయింది పాటు. ఎవరా నువ్వు? ఈ తాగే నీళ్ళు దొరికినారా ముడి కడుక్కోవడానికి? ఏం చేయమంటావే, దొడ్డి కడుక్కుందామని తెచ్చుకున్న నీళ్ళు అడవిలో కాకులేక ఆడలు తాగిర్రు. ఇక్కడ నీళ్ళు కనబడ్డాయి, అందుకే కడుక్కున్నా. ఏమనుకోకే. ఏమనుకునేంద్రా, నేను తాగుతామని తెచ్చుకున్న నీళ్ళు నాకు దూపు అవుతుంది. ఇప్పుడు నేను ఏం నీళ్ళు తాగాలా? అయ్యో బొత్తికేం కడుక్కోలేదే, అవి కొన్ని మిగిల్చిన, అవి నీకే, తాగు. నువ్వు కడుక్కోంగా మిగిలిన నీళ్ళు నేను తాగన్నారా? నేను చెప్పు వాడు కొడతా, బాడుకావు వాడావు. దొరికి చంపేస్తారా? నువ్వు మళ్ళా గిట కనిపించావనుకో, నీ కనుకూర్లు వీకి గోళీలు ఆడతా బిడ్డ. అరే రాజా, ఏమైందిరా? ఇట్లా ఇరా, ఇట్లా నువ్వు. ఇంతలు పారా, దాన్ని ఉడబుద్ధి అవుతుంది. ఇంకా మోసం చేసిన దాన్ని ఎట్లా ఉడబుద్ధి అవుతుందిరా? అయినా మీ మొగోళ్ళు అంత తింటారా? అరే నువ్వు ముగ్గురు కదారా? అదే మన మొగోళ్ళంతా గింతారా? మోసం చేసిన దాన్ని పడతారు. నువ్వైతే ఎక్కురా. నీ చదువుకోకుండా
ఆగు వచ్చేదాకా ఇది రా ఇంకా తెలియదు ఇంతకు యుద్ధం పా. అరే ఆవురా ఇంట్లోకి వెళ్ళి అనుకో వాళ్ళ అయ్యా నిన్ను నాగే తంతాడు సపరేట్ కొను అని తద్దురై హలో బ్రో స్ఫూర్తి వాళ్ళ ఎప్పుడు తెలుసా నువ్వెవరు నేను స్ఫూర్తి వల్ల కాలేజ్ నీ నిక్నేమ్ ఏంటి చిన్నోడు ఏంది బ్రో సపోర్ట్ చేస్తలేవు ఆ వేస్ట్ మొఖంది ఫోనే లిఫ్ట్ చేస్తలేదు ఏంది బ్రో ఒకసారి అంత కోపానికి వస్తాను స్ఫూర్తి నా ప్రాణం దాన్ని ఒక్క మాట నా నరుకుతా అది నీ ప్రాణమేందిరా అది నా లవ్ ఇంకోసారి పిచ్చి వాగుడు వాగితే సచ్చదాకా చంపుతా వాడిని ఎవరి కోసం నన్ను చంపుతావానే నోర్మి నీకు అన్ని విషయాల తర్వాత చెప్తా కొంచెం వెళ్ళిపో ఏందే లేదు అని నన్ను ఇద్దరు ఒకటిసారి లవ్ చేస్తావా మెంటల్దానం అది నా పిల్ల దాని మీద చేయబడానికో నరుకుతా కొట్టాల్సింది దాన్ని కాదురా నిన్ను వీడేందుకు ఇంత కోపంగా పోతాండు నమ్మించి ముంచితే అందులోకెళ్ళి ఎట్లా బయటపడనో ఇవ్వనికి తెలియదే పా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఇంకా. నీ అవసరాలకు నా డబ్బు వాడుకొని నన్నే కొడతావానే అవునరా కేవలం డబ్బు కోసమే నీతో మాట్లాడినా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నన్నే మోసం చేస్తావానే నా డబ్బులు నాకు వారే ఎవడ్రా నిన్ను మోసం చేసింది నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడేది నాకు తెలియదు అనుకున్నావారా నన్ను నీ అవసరాలకి వాడుకుందాం అనుకున్నావు కానీ నా శ్రీకాంత్ అలా కాదురా నా మీద ప్రాణమే పెట్టుకున్నాడు డబ్బులు ఆస్తులు అనేవి అనుభవించడానికే ఉపయోగపడతాయి అదే మనసు గాయం అయితే ఆ డబ్బులు ఆస్తులు గాయాన్ని మాన్పేయగలవా మాన్పేయలేం కానీ అది ప్రేమించినోడి ప్రేమతోనే మానగలుగుతుంది నువ్వు కాకపోతే ఇంకొకటి నా పైసలు నాకు వారే నీ పైసలు రేపేవాడికి వాడేస్తా రేపటి వరకు చూసి నీ సంగతి చెప్తానే నాకు కూడా ఒక గ్లాస్ పోయింది. నువ్వెందుకు వచ్చినావు ఎందుకేందిరా మనతో మందు దాయటానికి వచ్చినట్టుంది గ్లాస్ కూడా పెట్టింది దా కూర్చో తాగావు నీయసొంటేదవా ఎంబడుంటే మంచోడు ఎంతసేపు రా నాశనం కావడానికి. అగో సంతోషంలో ఉన్నోనికైనా బాధలు ఉన్నోనికైనా సగం బలం మందే నువ్వేరే శ్రీకాంత్ శ్రీకాంత్కు అలవాటు లేనట్టుంది, నువ్వే అలవాటు చేపిస్తానట్టున్నావుగా. అవు మరి అందరు ఆదర్శమూర్తులు నేను అలవాటు చేస్తేనే అలవాటు చేసుకుంటారు. నాకు ఎవ్వరు అలవాటు చేపిస్తలేరు, మీరు పోవచ్చుగా. సరే పోతాం కానీ ఒకసారి నేను చెప్పేది నువ్వు. ఏందో చెప్పనే చెప్పు, పెగ్గేయాలి. ఛీ నువ్వు తాగు సాగు నాకేంద్రా, అసలు నువ్వు అక్కడ నుంచి వచ్చినాక ఏం జరిగిందో నీకు తెలుసా?
అది అబద్ధం, దాని ప్రేమ అబద్ధం. దాని గురించి నాకేం చెప్పకు. దాని ప్రేమే అబద్ధం అయితే నీకోసం మాతో అబద్ధం చెప్పి అక్కడికి తీసుకొస్తుందా? దాని ప్రేమ అబద్ధం అయితే ఆడెవరు నిన్ను కొట్టడానికి వస్తే అని చెంప చెల్లు అనిపిస్తుందా? అంతెందుకు, నువ్వెవ్వరో కూడా నాకు తెలియదు. కానీ దానికోసం నీ దగ్గరికి వచ్చిన అంటే అది నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో తెలుసా? సారీ రా నాని, నా ప్రాణం పైన నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోను. ఐ లవ్ యూ రా.